హాయ్ అండి, వెల్కమ్ టు కింగ్ క్రాక్ మామ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. రేషన్ కార్డు యొక్క సేవలు ఇక సులభం కానున్నాయండి. ఇంతకు ముందు సచివాలయాల్లోనే రేషన్ కార్డు సేవలు అనేవి కలిగి ఉండేవి. ఇప్పుడు సచివాలయాలతో పాటు మీ సేవా సెంటర్లో కూడా రేషన్ కార్డు యొక్క సేవలు అనేవి మీరు చేసుకోవచ్చు. అంతేకాకుండా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా ఈ యొక్క రేషన్ కార్డు సేవలు అనేవి ఏపీలో మీరు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారండి. ఇప్పుడు చాలా ఈజీగా 9 రకాల సర్వీసులు రేషన్ కార్డ్‌కి సంబంధించిన ఏవైతే 9 రకాల సర్వీసులు ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు మీరు మీ సేవలో కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందు మన ఛానెల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాము. రేషన్ కార్డ్‌కి సంబంధించి సేవల కోసం అయితే ఇంతకుముందు గ్రామ వార్డు సచివాలయాల్లో మీరు స్థానికంగా ఉన్న వాటికి వెళ్ళేవారు. అయితే ఇక మీదట మీరు దగ్గరలో ఉన్న మీ సేవా సెంటర్‌లకి వెళ్ళినా సరే ఈ యొక్క సర్వీసులు అయితే అవైలబుల్‌గా ఉంటాయండి. ఎందుకు ఈ రకంగా తీసుకొచ్చి రావడం జరిగిందంటే సేవల్ని ఈజీగా ప్రజలకి అందుబాటులో తీసుకురావడం కోసం ఈ యొక్క సర్వీసులనేవి స్టార్ట్ చేయడం అయితే చేశారండి. అయితే ఆ 9 రకాల సర్వీసులు ఏంటి అంటే కొత్త రేషన్ కార్డ్ దరఖాస్తు అండి. అంటే ఎవరైనా ఇంతవరకు అర్హతలుండి కొత్త రేషన్ కార్డ్‌కి అప్లై చేసుకొని లేకపోతే వారు కొత్త రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి ఈ యొక్క సర్వీసులైతే ఉపయోగపడతాయండి. అంతేకాకుండా సభ్యుల్ని యాడింగ్ గాని, తొలగింపు గాని అంటే పిల్లలు గాని ఎవరైనా పుట్టినట్టయితే వారిని రేషన్ కార్డ్‌లో యాడ్ చేసుకోవడానికి గాని, లేదా ఎవరైనా చనిపోతే వారిని రేషన్ కార్డ్ నుంచి డిలీట్ చేయడానికి గాని, ఈ యొక్క ఆప్షన్ కోసం రేషన్ కార్డ్‌లో యాడింగ్ మరియు డిలీషన్స్ అనేవి ఇవ్వడం అయితే జరిగిందండి. ఇక స్ప్లిట్టింగ్ అంటే మ్యారేజ్ అయిన కొడుకు గాని, కోడలు గాని ఉన్నట్టయితే తల్లిదండ్రుల దగ్గర నుంచి కొడుకు, కోడలు విడిపోవడానికి స్ప్లిట్టింగ్ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అంటే వారికి సెపరేట్‌గా కార్డ్ రావడం కోసం స్ప్లిట్టింగ్ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఇంకా అడ్రెస్ కరెక్షన్ వివరాలకొస్తే నివాసాలు మారినప్పుడు వారి యొక్క అడ్రెస్ అనేది కరెక్షన్ కోసం అడ్రెస్ కరెక్షన్ కూడా ఆప్షన్ ఇవ్వడం జరిగిందండి. ఆధార్ లింకేజ్ చాలా మందికి రేషన్ కార్డ్‌లో ఆధార్ లింకేజ్ అనేది తప్పుగా ఉండడం అయితే జరిగిందండి. ఈ యొక్క ఆధార్ లింకేజ్‌ని సీడింగ్ అంటే రాంగ్ ఆధార్ సీడింగ్ అనే ఆప్షన్ ఉంటుందండి. ఈ యొక్క రాంగ్ ఆధార్ సీడింగ్ ద్వారా వారు సరైన ఆధార్‌ని ఎంటర్ చేసి ఈ యొక్క సర్వీస్ అనేది యూజ్ చేసుకోవచ్చండి. ఇక డూప్లికేట్ రేషన్ కార్డ్ అంటే రేషన్ కార్డ్ పోయినా, లేకపోతే రేషన్ కార్డ్ ఇంతవరకు తీసుకోకపోయినా వారికి రేషన్ కార్డ్ డూప్లికేట్‌గా కావాలనుకుంటే ఈ యొక్క డూప్లికేట్ రేషన్ కార్డ్ సర్వీస్ ద్వారా వారు డూప్లికేట్ రేషన్ కార్డ్‌ని పొందవచ్చు. ఎఫ్ఈ షాప్ అప్డేట్ అంటే వారికి ఆ యొక్క షాప్‌ని లింకేజ్ చేస్తూ ఆ యొక్క అప్డేట్ చేయడం కోసం ఈ యొక్క సర్వీస్‌నైతే ఉపయోగపడుతుంది. ఇక సరెండర్ కార్డ్ విషయానికొస్తే ఆ ఇంట్లో ఎవరికైనా గవర్నమెంట్ ఎంప్లాయీలు గానివ్వండి, లేదా 6 ఆఫ్ వాలిడేషన్‌లో వారు ఇన్‌వాలిడ్ అయ్యుంటే ఆ యొక్క రేషన్ కార్డ్‌ని వారికి వారుగా స్వయంగానే సరెండర్ చేసినట్టయితే ఆ యొక్క రేషన్ కార్డ్ అనేది రద్దవుతుంది. ఈ యొక్క సర్వీస్‌ని కూడా యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇచ్చారండి. ఇక ఇతర సవరణలంటే నేమ్ కరెక్షన్స్ గానివ్వండి, డేట్ ఆఫ్ బర్త్ కరెక్షన్స్ గానివ్వండి, మెయిల్, ఫీమేల్ కరెక్షన్స్ గానివ్వండి, లేదా బంధుత్వ కరెక్షన్స్ కానివ్వండి, ఇలాంటి కరెక్షన్స్ అన్నీ కలిపి ఈ యొక్క ఆప్షన్‌లో ఉంటాయండి. ఈ యొక్క ఆప్షన్‌లు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా 9 రకాల ఆప్షన్స్‌ని ఇక మీదట గ్రామవార్డు సచివాలయాల్లోనే కాకుండా మీ సేవా సెంటర్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటాయండి. అంతేకాకుండా వాట్సాప్ గవర్నెన్స్‌లో కూడా వీటిలో కొన్ని రకాల సేవలను మీరు యుటిలైజ్ చేసుకోవచ్చు. దీనికి ఖచ్చితంగా మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తాలూకా జిరాక్స్ కాపీలైతే ఖచ్చితంగా క్యారీ ఔట్ చేయాలండి. వాటిని అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఆధార్ కార్డులు గానివ్వండి, మ్యారేజ్ సర్టిఫికేట్ గానివ్వండి, ఫ్యామిలీ ఫోటో గానివ్వండి, ఇలాంటివన్నీ కొత్త రేషన్ కార్డ్‌కి అప్లై చేసేటప్పుడు మీరు అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. అదే మెంబర్ యాడింగ్‌కైతే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, వారి యొక్క ఆధార్ కార్డ్ జిరాక్సు, తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్‌లు, రేషన్ కార్డ్ జిరాక్సు ఇవన్నీ మీరు అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. అదే అడ్రెస్ కరెక్షన్‌కైతే అడ్రెస్ కరెక్షన్‌కి సంబంధించిన ప్రూఫ్‌లు, ఆధార్ కార్డ్ జిరాక్స్‌లు, రేషన్ కార్డ్ జిరాక్స్‌లు కూడా అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఇలా మీరు అన్ని రకాల ప్రూఫ్‌లు అప్‌లోడ్ చేసినట్టయితే మీకు అప్రూవల్ వచ్చి మీ యొక్క కార్డ్ అనేది అప్‌డేట్ అవుతుందండి. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్‌లో వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.